కాబట్టి సీతామాత అనాలి, లేకపోతే సీతమ్మ అనాలి. కానీ అలా ఊరుకోం, సీతమ్మ తల్లి అంటాం. సీతమ్మ తల్లి అంటే నిజానికి యథార్థమైన అర్థం చూస్తే సీత యొక్క అమ్మ యొక్క తల్లి అని, అమ్మమ్మ. కానీ సీతమ్మ తల్లి అన్న మాట ఎవరికి వాడతామంటే సీతామహాదేవికే వాడతాం. ఎందుకంటే ఆ తల్లి గురించి చెప్పేటప్పుడు సీత అని నోటితో ఎవ్వరు అనరు, సీతమ్మ అంటారు. ఎందుకంటే లక్ష్మమ్మ అనరు ఎవరు. కానీ సీతమ్మ అనకుండా ఎవ్వరూ ఉండరు లోకంలో. రామాయణం ప్రసంగం చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి రాముడు సీతాదేవిని పిలిచాడు అని చెప్పవలసి వస్తే రాముడు సీతమ్మని పిలిచాడు అంటాం, కానీ రాముడు సీతాదేవిని పిలిచాడు అనం. రాముడు సీతాదేవి హే సీతే అంటాడు తప్ప సీతమ్మ అని అనడు. అలా అనకూడదు. రామాయణం చెప్పేటప్పుడు సీత అన్నాడు అనాలి, కానీ నోరు రాదు అలా అనడానికి. నేనే ఎన్నో మాటలు రామాయణం మీద ప్రసంగం చేస్తూ అలా అనకూడదు అని తెలుసున్నా రాముడు సీత అని పిలిచాడు అని అనలేక రాముడు సీతమ్మని పిలిచాడు అంటూ ఉంటాను. రాముడు సీతమ్మని సీత అని పిలిస్తే పిలిచుండొచ్చు, ఆయనకి భార్య కాబట్టి నాకు అమ్మ, అలాగే అంటాను అనుకుని రాముడు సీతమ్మని పిలిచాడు అంటూ ఉంటాను.